నగర నియోజకవర్గం సీతానగరం మండలం మన నాగంపల్లిలో మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూనే ఉంటాం, నియోజకవర్గంలో ఏదో మూల ఉంటానే ఉంటాం. కొంతమంది బాధితులను పరామర్శిస్తాం, లేదా ఏదో పథకాలు స్కీములో లాంచ్ చేస్తూ ఉంటాం. రోడ్లు డ్రైనేజీలు శంకుస్థాపనలు ఓపెనింగ్లు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తాం. కానీ మారుమూల ఉండిపోయినటువంటి మనలాంటి గ్రామాలు, ఇప్పుడు ఇక్కడ అచ్చీపాలెం, పక్కన బొల్లెత్తుపాలెం, లేకపోతే వెనకాల ఉన్నటువంటి చీపురుపల్లి, నాగంపల్లి ఇలాంటి గ్రామాలు ప్రతిసారి నిరాదరణకు గురవుతున్నాయి. అంటే ఇక్కడ సమస్యలు ఏమున్నాయో తెలియట్లేదు పూర్తి స్థాయిలో. అందువల్ల ఈ యొక్క మన ఊరు మన ఎమ్మెల్యే మన పల్లెబాట అనే కార్యక్రమం పెట్టి మీ గ్రామం వచ్చాం. ఇప్పటికే 4,68,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో అవన్నీ కూడా గ్రాంట్లు వస్తాయి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం, ఒక సుపరిపాలన, ఒక మంచి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పాలన సాగుతుంది. ఈ ప్రభుత్వం అద్భుతంగా పాలన సాగడానికి మనకు ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చక్కగా అమలు చేయడానికి కేంద్రం నుంచి కూడా బీజేపీ పార్టీ కూటమిలో ఉండడం వల్ల సమృద్ధిగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు కూడా మనకు లభిస్తున్నాయి. ఆర్థిక విధ్వంసం జరిగి గత ప్రభుత్వ హయాంలో అప్పులు కుప్పల తిప్పలుగా ఉండిపోయి అప్పులు దానికి వడ్డీలు తప్ప అభివృద్ధి లేని పరిస్థితి. అదేవిధంగా చూస్తే అమరావతి లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ప్రజలకి కనీసం రోడ్లు ఇవ్వలేదు, తాగునీరు కూడా ఇవ్వలేదు. రోడ్లు లేవు, తాగునీరు లేకుండా కూడా ఆనాడు ప్రభుత్వం కేవలం ఏదో ముగ్గు దురుపు కోసం కొంతమందికి పథకాలు ఇచ్చి చేదురిపేస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా పెన్షన్ విధానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఆ రోజు పెన్షన్ అనేది ఉందో దానికి కనీసం 1000 రూపాయలు పెన్షన్ పెంచితే వారికి నిత్యావసర వస్తువులైనా వస్తాయి. ఆ విధంగా పెంచాలని చెప్పి కూటమి ఏర్పడిన తర్వాత 1000 రూపాయలు పెంచుతామని సూపర్ 6లో పెట్టాం. ప్రభుత్వం రాగానే 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. వికలాంగులకు 2000 రూపాయలు పెన్షన్ పెంచాం. అదేవిధంగా ఎవరైతే మంచాన పడి లేవలేని స్థితిలో ఉన్నారో వారికి 15 రూపాయలు చేసాం. ఎందుకంటే లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి ఇంకొకరు సహాయకులు కావాలి. అందరూ మన రెక్కాడు తిరగానే డొక్కాడిని బడుగు జీవులం. ఓ మనిషి ఇంటి దగ్గర ఉంటే అతను ఎవరు చూస్తారు? అతని కుటుంబం ఎలా వెళ్తుంది? ఇంటి యజమాని ఆల్రెడీ మంచం మీద ఉన్నారు, మళ్ళీ ఇంకొక సహాయకుడు ఆయన కావాలి అని అంటే ఎలా జరుగుద్ది? ఇల్లు గడవదని కనీసం 15,000 ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి కూటమిలో ఉన్నటువంటి మన పెద్దలందరూ కలిసి ఆలోచించి 15,000 రూపాయలు చేశారు. 1వ తేదీని పెన్షన్ చెప్పిన మాట ప్రకారం అందజేస్తున్నాం. గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి 1వ తేదీన సెలవు వస్తే 1వ తేదీకి శాలరీ పడదో లేదో తెలియదు, కానీ సెలవు వస్తే ఒక రోజు ముందు మాత్రం మన పెన్షన్ లబ్ధిదారులందరికీ ఒక రోజు ముందు ఇస్తున్నామని చెప్పేసి ఇది ఒక మంచి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా చూస్తే పల్లె పండుగ పేరుతో 4,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం, డ్రైన్లు వేసాం. మన రైతన్నలకు సాగునీరుకి ఇబ్బంది లేకుండా చివరి ఎకరా దాకా కూడా సాగునీరుని సప్లై చేసాం. గత ప్రభుత్వ హయాంలో కానీ మనం చూసినట్లయితే ధాన్యం కొనుగోలు కోసం కేవలం ఖాళీ గోతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని చూసాం. అదేవిధంగా కొన్ని గోతాలు ఇచ్చినప్పుడు కూడా రైస్ మిల్ ఎక్కడో 70-80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైస్ మిల్కి దాని ట్యాక్సెస్ ఇచ్చారు. 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు తీసుకెళ్ళి మన రైతు సోదరులందరూ ధాన్యం అమ్మారు. కనీసం 6 నెలల లోపల కూడా డబ్బులు వచ్చిన పరిస్థితి లేదు. మన పరిస్థితి ఏంటంటే ధాన్యం పంటలు వేసేటప్పుడు భార్యలోకి చూస్తాం, ముత్తులోయి మొత్తం తీసుకెళ్ళి తాకట్లు పెట్టేస్తాం, పంట వేస్తాం. వడ్డీలు పెరిగిపోవడం తప్ప రెండో మార్గం లేదు. 6 నెలలు 7 నెలలు 8 నెలలు కూడా ఇవ్వకుండా ఆ రోజు పెండింగ్ పెట్టారు.
1670 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోతే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సోదరులందరి కష్టాలు కూడా ప్రభుత్వం దృష్టికి నేను తీసుకెళ్లారు, నాతో పాటు శాసనసభ్యులు కూడా అందరూ తీసుకెళ్లారు. ఇమీడియట్గా 1000 కోట్లు మొదటి విడతగా, 670 కోట్లు రెండో విడతగా కూడా డబ్బులు ఇచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా చేశాం. అలాగే ప్రతి చివరి గింజ వరకు కూడా ధాన్యం కొనుగోలు చేశాం. గోతాలకు ఇబ్బందులు లేవు, ధాన్యం కొనుగోలుకి ఇబ్బంది లేదు. మీకు నచ్చిన రైస్ మిల్లుకి మీరు వేసుకునే విధంగా సౌకర్యాన్ని కల్పించాం. 48 గంటల్లో డబ్బులు ఇస్తామని చెప్పాం, కానీ 24 గంటలు ఆ అకౌంట్లో రైతు సోదరులందరి అకౌంట్లో వేసామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఇది సుపరిపాలన అంటే. చక్కగా పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నాం, చక్కగా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ధాన్యం రైతుల జేబులో డబ్బులు 24 గంటల్లో వేస్తున్నాం. అలాగే చూస్తే విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, పురుగుల మందులు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, పనిముట్లు కానివ్వండి, భారీ ఎత్తున మొన్నే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న ఇక్కడ పెట్టి పక్కన బొల్లెతుపాలెం గ్రామంలో పెట్టి ఇవ్వడం కూడా జరిగింది. డ్రోన్స్ ఇస్తున్నాం, ఎప్పుడు లేదు డ్రోన్స్ కూడా 10 లక్షల రూపాయల డ్రోన్ని కేవలం 2 లక్షల రూపాయలకి ఇస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మరిన్ని పనిముట్లు ఇస్తాం. అన్నదాత సుఖీభవ 1000 లేరు అన్నారు, మొదటి పెడితే వేసేసాం. తల్లికి 100 ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 లెక్కలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పాం. ఆనాడు వాళ్ళు వైసీపీ వాళ్ళంతా కూడా ఎక్కలు నవ్వులు నవ్వారు. కానీ 2 3 4 సరే తల్లి అకౌంట్లో తల్లికి 100 డబ్బులు వేసాం. మన సీతానగరం మనలో ఒక 4 బిడ్డలు ఉంటే కూడా 60,000 రూపాయలు కూడా వారి అకౌంట్లో క్రెడిట్ అయింది. అంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా మనం డబ్బులు వేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం. తల్లికి 100 వేసాం. ఉచిత ఇసుక విధానాన్ని ఇచ్చాం. ఆడపడుచులందరికీ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అలాగే ఉచిత బస్సులు ఇచ్చాం. ప్రతి పథకాన్ని చెప్పినవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే కొన్ని చెప్పని పథకాలు కూడా చక్కగా అమలు చేస్తున్నాం. పోయినగా జూలైలో వరదలు వచ్చి మన ప్రాంతంలో మునిగిపోయినాయి, పంట నష్టం ఏర్పడింది. 6,80 లక్షల పంట నష్టాన్ని కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మంచి విజన్ కలిగిన నాయకులు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతో అవి కూడా వేశారు. చాలామంది రావన్నారు, వచ్చినాయి వారి అకౌంట్లో కూడా వేసాం. ఇలా ప్రతి పథకాన్ని చక్కగా అమలు చేస్తున్నాం, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. అలాగే విడో పెన్షన్లు గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లన్నీ ఇవ్వడం మానేశారు. 1,00,000 పెన్షన్లు మొన్న ఆగస్టులో మనం కొత్త పెన్షన్లు ఇచ్చి ఈ యొక్క విడో పెన్షన్లన్నీ కూడా చక్కగా అందజేసాం. రాబోయే రోజుల్లో వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు అన్నీ కూడా మళ్ళీ మరోసారి త్వరలో రాబోతున్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం మంచి యోచన చేస్తుంది. ఏ పేదవాడికి ఇంటి స్థలం లేని వాళ్ళు ఉండకూడదు. మన గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఉండాలి. 3 సెంట్లు ఉంటే కనీసం ఒక ఆవునో గేదెనో కట్టుకోవడానికో, పుల్లలమో పెట్టుకోవడానికో, గడ్డిమో పెట్టుకోవడానికో, కనీసం మోటార్ సైకిల్ పెట్టుకోవడానికి కూడా లేకుండా ఉంటే 1.5 సెంట్లు అయితే ఏం సరిపోద్ది. 3 సెంట్లు ఉండాలని మంచి ఆలోచనతో ఈవేళ 3 సెంట్ల స్థలం ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే మనకి ఇల్లు స్థలం ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో చూస్తే ఒక ఇంటిలోనూ కూడా ఇవ్వలేదు. స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటే మహాప్రభు అంటే ఎవడో పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మనం ఇంటి లోన్లు కూడా ఇస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికి ఒక 600 లోన్స్ కూడా వస్తున్నాయి. త్వరలో కూడా అంటే 20 లక్షల ఇల్లు, సుమారుగా మనకి 20 లక్షల ఇల్లు రేపు మార్చి నాటికి పూర్తి అవ్వాలని చెప్పి సీఎం గారు గట్టి పట్టుదలతో ఉన్నారు. మీకు ఎవరికైనా సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకుంటే లోన్ అప్లై చేయండి, త్వరలో స్కీమ్ వస్తుంది. తక్కువ రాగానే మీరు అంతా తీసుకోవచ్చు. పెన్షన్ల విధానం కూడా ఖచ్చితంగా మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈ పల్లెబాట ముఖ్య ఉద్దేశం అంటే మీ సమస్యని మీ దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గర మీ గ్రామంలో అధికారుల సమక్షంలో పరిష్కరించడానికి పల్లెబాట కార్యక్రమం. ఈ పల్లెబాట కార్యక్రమం ద్వారా ఆల్రెడీ మేము కొన్ని సమస్యలు తెలుసుకున్నాం, ప్రణాళికలు పెట్టాం, మరిన్ని సమస్యలు తెలుసుకుంటాం. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి చీపురుపల్లి వెళ్ళాం, ప్రధానంగా 4 సమస్యలు వచ్చింది మా దృష్టికి. సుగాలి కుటుంబాలకు చెందినటువంటి 21 కుటుంబం ఉంది, వారికి పాపం కుల సర్టిఫికేట్ ఇవ్వట్లేదు.
వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు చదువుకోవడానికి క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి బిడ్డలకి ఉద్యోగం వస్తే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు తీసుకునే దాంట్లో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, వాళ్ళకి ఎక్కడ రిజర్వేషన్లో ఏది చేయాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ లేకుండా ఉంది. అది ఇప్పుడు ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం. ఎంఆర్ఓ గారు పరిష్కరించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పల్లెపాడు ద్వారా ఒక అద్భుతమైన కార్యక్రమం ఆ యొక్క 21 కుటుంబాలకి ఈరోజు న్యాయం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే కొంతమంది మన ప్రాంతంలో కూడా ఆ గ్రామంలో ఉన్నారు, ఈ గ్రామంలో కూడా ఉంటారు, ఎస్టీ కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్లైన్స్కి వచ్చి ఉండడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. అది కూడా ఫ్యామిలీ హిస్టరీ అన్నీ కూడా రాసుకుని ఆ సమస్య నా దృష్టికి వచ్చింది. ఫ్యామిలీ హిస్టరీ ఏదైతే రూల్ ప్రకారం మీ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉంటాయో అన్నీ చక్కగా తీసుకుని వాళ్ళు కూడా సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి కోరాం. వారు కూడా స్పందించి ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని దాని మీద ప్రత్యేకమైన డ్రైవ్ చేసి వాళ్ళకి చక్కగా సర్టిఫికేట్లు ఇస్తానని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే చూస్తే కొంతమందికి గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్ తాలూకు డబ్బులు పడలేదని నా గ్రామంలో కూడా చెప్పారు. అంటే మీ పంచాయతీల గ్రామం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం ముందు. ఆ గ్రామంలో కూడా చూస్తే కొంతమంది గ్యాస్ సిలిండర్ పడలేదన్నారు. అది అకౌంట్స్లో ప్రాబ్లం ఉండడం వల్ల అవి పడలేదు. త్వరలో అవి కూడా గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఉన్నాయో దాని తాలూకు డబ్బులు కూడా చక్కగా వేస్తాం. అకౌంట్లో ఏదైనా పొరపాట్లు ఉండి ఏదైనా టెక్నికల్ ఇబ్బంది వస్తే మనకి ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు కాబట్టి వారిని కూడా మీరు సంప్రదించండి. అలాగే మేము ఇప్పుడు ఇంటింటికి వస్తాం. వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర కూడా ఒక పోస్టర్ ఎదిగిస్తాం. దాంట్లో నెంబర్లు ఉంటాయి. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఒక వాట్సాప్ కానీ ఒక ఫోన్ కాల్ కానీ చేస్తే నా సిబ్బంది నేను అందుబాటులో ఉండి మీకు సర్వీస్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు మారుమూల ఉన్నారు, నియోజకవర్గంలో మారుమూల గ్రామం మీది, మమ్మల్ని ఏ ఎమ్మెల్యే పట్టించుకోలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు మారుమూల గ్రామం అయినప్పుడు మీరు నా మనసులో ఉన్నారు కాబట్టి ముందు మీ గ్రామం వచ్చానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మారుమూల గ్రామం కాదు, ఇది మా గ్రామం. ఇంకా బాగా చెప్పాలంటే నా కుటుంబీకులు, మా పెద్దనాన్నలు, మా అన్నయ్యలు కూడా ఇక్కడ ఉన్నారు, మా వాడు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఊరితో నాకు పుట్టకముందు నుంచి అనుసంధానం ఉన్నటువంటి ఊరు నాగంపల్లి. కాబట్టి ఈ ఊరికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా అంటే బంధుత్వం కోసమే కాదు, మీరందరూ కలిసి మీ యొక్క మంచి మనసుతో అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఎలక్షన్లో మీరందరూ ఆశీర్వదించారు. మీ అందరికీ ఒక సేవకుడిగా ఉంటాను కానీ నాయకుడిగా ఉండనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. సేవకుడిగానే మాత్రమే ఉంటాను నేను నాయకుడిని అని చెప్పి ఎవరు భావించొద్దు. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నాకు తెలియచేయండి. తెలియజేస్తే మీకు రుణపడి ఉన్నాను. నేను నాకు ఓటేసి గెలిపించారు కాబట్టి రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకునే సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించండి. మీకు సేవ చేసి మీ యొక్క కష్టాల నుంచి విముక్తులు చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బత్తల వెంకటలక్ష్మి గారు కూడా మాతో పాటు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈరోజు వస్తున్నాము అని చెప్తే ఆవిడ బత్తల బలరామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టి ప్రత్యేకంగా సేవలు చేస్తూ ఉన్నారు. అంటే ఆవిడ నాయకత్వం కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఆవిడ కాల్ చేయండి. నాయకత్వంలో ఆవిడ కాల్ చేయక్కర్లేదు. హాస్పిటల్ ఇష్యూ వచ్చిందా ఆవిడకు ఒక మెసేజ్ వెళ్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి పరిష్కరించి హాస్పిటల్లో ఉన్నటువంటి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు దగ్గరుండి చూసుకుంటారు. మీ కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు ఒక అమ్మగా ఆదరించడానికి ఆవిడ సిద్ధంగా ఉంది. మీకు కష్టం వచ్చినప్పుడు ఆవిడ కాల్ చేయండి. సుఖంలో కాల్ చేయకపోయినా పర్వాలేదు కానీ కష్టంలో కాల్ చేయండి. ఈరోజు కూడా ఇక్కడికి వస్తున్నామని చెప్తే ఇక్కడికి వచ్చేసరికి గౌతమి నేత్రాలయం వారి ద్వారా హెల్త్ ఐ క్యాంప్ పెట్టించారు. ఈ మదర్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ కూడా పెట్టించారు. అలాగే శ్రీకర హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంప్ పెట్టించారు. అంటే ఏదైనా అనారోగ్యంతో ఉంటే కూడా మంచి సర్వీస్ చేయడానికి. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నారు. అనారోగ్యాలు వచ్చినప్పుడు వాళ్ళకి అనారోగ్యాలు వచ్చి అప్పులు చేసుకుని వైద్యం చేసుకుంటే డబ్బులు ఉండట్లేదని చెప్పి వారి సీఎంఆర్ఎఫ్ నిధులు అనేది గతంలో ఎప్పుడూ లేని విధంగా అద్భుతంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు ఇస్తున్నారు. అందులో భాగంగా చూస్తే 797 కుటుంబాలకి 12,89,00,000 రూపాయలు మన నియోజకవర్గంలోనే ఈ యొక్క బాధితులందరికీ కూడా
బత్తల వెంకటలక్ష్మి గారు ఇంటింటికి వెళ్ళి మరి చెక్కులు ఇచ్చారు. మీరు ఎవరైనా వైద్యం చేయించుకోవాలనుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించట్లేదని తెలిసినప్పుడు ముందుగా కానీ మాకు తెలిసినట్లయితే ఇంత ఖర్చు అవుద్ది హాస్పిటల్ బిల్లు అని తెలిస్తే ముఖ్యమంత్రి గారు సహాయ నిధి నుంచి మీకు LOC అని ఒకటి ఉంటుంది, అది ఇప్పిస్తాం. లేదు మీరు డబ్బులు ఖర్చు పెట్టుకుని అప్పు చేసుకునో ఇంకోటి ఏదో తాకట పెట్టుకునో లేదా కష్టాజితాన్ని ఏదో ఖర్చు పెట్టుకునో మీరు వైద్యం చేయించుకుని ఉంటే మా సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆ బిల్లులు మాకు ఇస్తే మీ చెక్కుని చక్కగా బత్తల వెంకటలక్ష్మి గారు తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకొచ్చి అందజేస్తారు. ఎక్కడో మమ్మల్ని ఎత్తకుండా మీరు రావడం కాదు, మీ ఇంటికే వచ్చి మీ యోగక్షేమాలు అడిగి పేషెంట్ని పరకలించి వారి యొక్క మంచి చెడు మాట్లాడే చెక్కుని దగ్గరుండి అందజేసి వెళ్తారు. కాబట్టి ఏ అవసరం వచ్చినా మీరు ఇచ్చినటువంటి మీ ఆశీస్సులు, మీరు మాకు పెట్టినటువంటి ప్రేమ అభిమానాలు అన్నీ కలిపి నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించారు. కాబట్టి మీకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మంచిగా వినియోగించి మీ అందరికీ సేవ చేసి మీ యొక్క రుణం తీర్చుకోవడానికి నేను నా శ్రీమతి సిద్ధంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కూటమి నాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. వినియోగించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.